the example of Jesus given us in Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభువుని గురించి ఇవ్వబడిన మాదిరి చూడండి. There are two examples given to us. ఇక్కడ రెండు ఉదాహరణలు మనకు ఇవ్వబడ్డాయి. First of all, in verse 1 it says this is a race. మొదటి వచనంలో చెప్పబడింది ఇది ఒక పరుగు పందెం లాంటిది. This is a race we have to run where Jesus is our forerunner who has gone in front of us. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ముందుగా వెళ్ళినటువంటి వాడు, ముందుగా పరిగెట్టినటువంటి వాడు. ఇది మనకి పరుగు పందెం మాదిరిగా ఉంది. In what way did he go in front of you and me? ఏ రీతిగా నీకంటే నాకంటే ఆయన ముందు వెళ్ళాడు? He was tempted in every point like you and me. నీవు నేను శోధించబడినట్టుగా ప్రతి విషయంలోనూ కూడా ఆయన శోధింపబడ్డాడు. Whenever you face a temptation, మీరు ఎప్పుడన్నా ఏదైనా శోధన ఎదుర్కొంటే remember Jesus was tempted in the same area. జ్ఞాపకం పెట్టుకోండి, అదే విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా శోధింపబడ్డాడు. He was one flesh with us. ఆయన మనతోనే ఏక శరీరంగా ఉన్నాడు. Not in the same physical way like husband and wife. అంటే భార్య భర్తలు శారీరకంగా భౌతికంగా ఉన్నట్టుగా కాదు. But in the fact that he came in our flesh. అయితే మన శరీరంలో ఉన్నట్టుగానే శరీరంతో వచ్చాడు. He can understand our struggle because he was tempted like us. ఆయన కూడా మన వలే శోధింపబడ్డాడు గనుక మన కష్టం ఏమిటో ఆయన ఎరుగును. And we are his bride. మనం ఆయన పెండ్లి కుమార్తెగా ఉన్నాం. And he says let us fight this together now. ఆయన అంటున్నాడు ఇప్పుడు మనం కలిసి దీన్ని పోరాడదాం అంటున్నాడు. So here we read, ఇక్కడ మనం చదువుతున్నాం, this is a race. ఇది ఒక పందెం, పరుగు పందెం. And in this race we must look at our bridegroom. ఈ పరుగు పందెంలో మన పెండ్లి కుమారుని చూసుకుంటూ వెళ్ళాలి. You know, a real bride who loves her bridegroom so much always look at her bridegroom. నిజమైనటువంటి పెండ్లి కుమార్తె ఎల్లప్పుడు కూడా పెండ్లి కుమారుని ప్రేమించే పెండ్లి కుమార్తె ఎప్పుడు ఆయన వైపే చూస్తూ ఉంటుంది. Young couple who really love each other, they really like to look into each other's faces. యవనస్తులైనటువంటి జంట వాళ్ళు నిజంగా ప్రేమించుకుంటుంటే ఎప్పుడు ఒకరినొకరు అలా చూసుకుంటూనే ఉంటారు. So it says we fix our eyes on Jesus, verse 2. అట్లనే 2వ వచనంలో మన నేత్రాలు, మన దృష్టి, మన గమనము ఆయన మీదే కేంద్రీకరిస్తున్నాం. As he endured the cross, we endure the cross. మరి ఆయన సిలువను సహించినట్టుగా మనం కూడా సిలువను సహిస్తుంటాం. Which cross is that? ఏమిటా సిలువ? It's not talking about the cross on which he hung on the last day of his life. ఆయన జీవితంలో చివరి దినాల్లో వేలాడదీయబడినటువంటి సిలువను గురించి కాదు ఆయన చెప్తున్నది. That was only for 6 hours. అది 6 గంటల సమయం మాత్రమే. And maybe he carried it on his shoulder for 1 hour. ఒకవేళ ఒక గంట సేపు ఆయన భుజాల మీద మోసుంటారు ఆయన. Total 7 hours. మొత్తం అంతా కలిసి 7 గంటలు. But there was another cross that he was carrying inside for more than 33 years. అయితే 33.5 సంవత్సరాల కంటే అధికంగా మరి ఒక సిలువ ఆయన ఆంతరంగికంగా మోస్తూ ఉన్నాడు. You know, Jesus said, if anyone wants to come after me, he must take up his cross every day and follow me. యేసు ప్రభువారు అన్నారు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అన్నారు. Luke 9:23. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. Every day we have to take up the cross to follow Jesus. ప్రతిరోజు కూడా మన సిలువను ఎత్తుకుని యేసు ప్రభువును వెంబడించాలి. That means that he also took up a cross every day. దాని అర్థం ఏమిటంటే ఆయన కూడా ప్రతిరోజు సిలువను మోశాడు. That is the meaning of following him. అదే ఆయన వెంబడించడం అంటే. If he did not take up the cross, how can he tell me to take up the cross every day and follow him? ప్రతిరోజు ఆయన సిలువను ఎత్తుకుని వెళ్ళకపోతే మనకెట్లా చెప్తాడు ప్రతిరోజు మీరు సిలువ ఎత్తుకు రావాలని? When he says if anyone wants to follow me, ఎవరన్నా నన్ను వెంబడించాలంటే he has to do what I did. నేను చేసిందే ఆయన చేయాలి. What is that? ఏంటది? Carry a cross every day. ప్రతిరోజు కూడా సిలువను ఎత్తుకుని వెళ్ళడం. Not a physical cross. ఏదో భౌతికపరమైన సిలువ కాదు అది. Inward cross. ఆంతరంగికమైన సిలువ. He endured it. దాన్ని ఆయన సహించాడు. People made fun of him. ప్రజలు ఆయన గురించి ఎగతాళి చేశారు. It says he despised the shame. ఆయన అవమానాన్ని భరించాడు. And నిర్లక్ష్య పెట్టాడు అవమానం. Now today he is sitting at the right hand of the throne of God. ఈ దినాన్ని దేవుని సింహాసనం మీద కుడి పార్శ్వాన కూర్చున్నాడు. So this is a race. ఇది ఒక పరుగు పందెం. You know, in every Olympic games or any race, there's a starting line and a finishing line. ఒలింపిక్ ఆటల పోటీల్లో గానీ ఎక్కడైనా ఆటల పోటీలు జరుగుతున్నాయి అనుకోండి, ప్రారంభించే గీత ఉంటుంది, ముగింపు గీత ఒకటి ఉంటుంది. Even in the school, children's races in school, the starting line and finishing line. స్కూల్లో కూడా పిల్లలు పరుగు పందాలు ఉంటాయి కదా, ప్రారంభంలో ఒక గీత గీస్తారు, ఎక్కడ ముగిస్తుందో అక్కడ గీత గీస్తారు. The starting line is when we are born again. ఈ ప్రారంభపు గీత ఏమిటంటే మనం తిరిగి జన్మించిన సమయం. When we receive Jesus into our life, యేసుక్రీస్తు ప్రభువుని మన జీవితంలో అంగీకరించినప్పుడు, he becomes our bridegroom, ఆయన మన పెండ్లి కుమారుడు అయినప్పుడు, and we are united with him in one spirit, ఆయన ఒకే ఆత్మలో మనం ఆయనతో ఐక్యపరచబడతాం. then we start the race. అప్పుడు ఇప్పుడు పరుగు పందెం ప్రారంభిస్తున్నాం. And the finishing line, ఆ ముగింపు గీత is here. ఇక్కడ ఉంది. The throne of God. దేవుని సింహాసనం. That is where we have to reach. అక్కడ మనం చేరుకోవాలి.
How did he reach that? ఎట్లా దాన్ని చేరుకున్నాడు ఆయన? He took the cross every day. ఆయన ప్రతిరోజు సిలువను ఎత్తుకున్నాడు. See, in the Olympic Games, there is one big race called marathon race, which is 40 kilometers. ఒలింపిక్ ఆటల పోటీల్లో చాలా సుదీర్ఘమైనటువంటి పరుగు, అదే 40 కిలోమీటర్ల దూరం పరిగెట్టాలి. Most of the races are held inside the Olympic Stadium. సాధారణంగా అనేకమైనటువంటి పరుగు పందాలు ఒలింపిక్ స్టేడియం లోపల ఉంటాయి. But 40 kilometers you cannot run in the stadium. అయితే 40 కిలోమీటర్లు పరిగెట్టాలంటే ఈ స్టేడియం సరిపోదు. So they run all over the city and finally come to the stadium. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పట్టణం అంతా చుట్టూ తిరిగి పరిగెట్టి 40 కిలోమీటర్లు చివరికి మళ్ళీ స్టేడియంలో వస్తారు. And there is a route that is marked to run this 40 kilometers. మరి ఈ 40 కిలోమీటర్లు ఏ దారిలో పరిగెట్టాలనేది ముందుగానే దాన్ని గుర్తింపు చేసి ఉంచుతారు. Exactly measured down to the last meter, this 40 kilometers. చివరి మీటర్ వరకు కూడా ఈ 40 కిలోమీటర్లు ఖచ్చితంగా దాన్ని కొలిచి చూస్తారు. And there's a particular route. అది వెళ్ళవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి దారి ఉంటుంది. This road to that road, like that. ఈ దారిలో నుంచి ఆ దారి, ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి అలా వెళ్ళాలి. It is all marked. అదంతా గుర్తింపు Where చేయబడింది. you have to turn right, where you have to turn ఇక్కడ left. కుడి పక్క తిరగాలి, అక్కడ ఎడ పక్క తిరగాలి, అన్ని గుర్తులు ఉంటాయి. So Jesus also has gone in a certain route for this 33 years. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ 33.5 సంవత్సరాలు కూడా ఒక ప్రత్యేకమైన దిశగా ఆ రూట్ లో వెళ్ళాడు. And that route has got a name. దానికి ఒక పేరుంది. ఆయన వెళ్ళినటువంటి దారికి It is called the way of the cross. అది సిలువ మార్గము అని పిలువబడుతుంది. Why is it called the way of the cross? ఎందుకు సిలువ మార్గం అని ఎందుకు పిలువబడుతుంది? Because that is the way in which Jesus carried the cross in his heart every day for 33.5 years. ఎందుకంటే యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు తన జీవితంలో ప్రతిరోజు కూడా సిలువనెత్తుకుని ఆ మార్గం గుండా వెళ్ళారు. If you want to be one flesh with him and be his bride, మీరు ఆయన పెండ్లి కుమార్తెగా ఉండి ఆయనతో ఏక శరీరం you కావాలి must go the same way. మీరు కూడా అదే దారిలో వెళ్ళాలి. After a wedding, do you find bridegroom going one way and bride going another way? పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకు ఇలా వెళ్ళిపోతున్నాడు, పెళ్లి కూతురు ఇలా వెళ్ళిపోతున్నాడు. No. అలా వెళ్తుందా? They are together for life. లేదు, వాళ్ళ జీవితకాలం ఇద్దరు కలిసే వెళ్ళాలి. And if they are a happy husband and wife, 40 years later they are still together. మరి నిజమైన సంతోషకరమైనటువంటి భార్యాభర్తలుగా ఉంటే పెళ్ళై 40 సంవత్సరాలైనా కానీ వాళ్ళ కలిసే వెళ్తుంటారు. So if you want to be with Jesus all the time, గనక సమయం అంతా యేసు ప్రభువుతోనే ఉండాలనుకుంటే in your earthly life, ఈ భూ సంబంధమైన జీవితంలో this is the way you can find him. ఇదే మార్గం, వెళ్ళే దారి ఆయన కనుగొన్నారు. If you walk on the way of the cross, Jesus will always be there with you. సిలువ మార్గంలో వెళ్తున్నట్టయితే యేసు ప్రభువారు ఎల్లప్పుడూ నీతోనే ఆయన ఉంటారు. There is a lovely verse in Matthew 28:20 saying, "Lo, I am with you always unto the end of the age." చక్కటి వచనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని ప్రభు చెప్పిన మాట. In many houses you see that on the wall. అనేక గృహాల్లో గోడ మీద వాక్యం ఉంటుంది. "Lo, I am with you always." ఇదిగో సదాకాలము నేను మీతో ఉన్నాను. But where is he with us always? అయితే ఎల్లప్పుడూ ఆయన ఎక్కడున్నాడు మనతో? Not if we run wherever we like. మన ఇష్టం వచ్చిన చోటకి పరిగెట్టుకుని వెళ్ళిపోతుంటే మనతో ఉన్నాడు. Only on this way of the cross. ఈ సిలువ మార్గాన్ని వెళ్ళినప్పుడే ఆయన మనతో ఉంటున్నాడు. That is where the race is. అదే ఈ పరుగు పందెం అంటే. That is where he is our forerunner. అక్కడే ఆయన మన ముందుగా పరిగెట్టిన వాడిగా ఉన్నాడు. Where he took the cross. అక్కడ ఆయన సిలువను ఎత్తుకున్నాడు.